జస్ట్ మినిట్, ఇక్కడే ఉంది. ప్రియా ప్రాబ్లంలో పడేలా ఉంది. తనకి ఏదన్నా అయితే అందుకు మనమే బాధ్యులు మొత్తం. Hey, just for you. హే, ఎందుకు? Just హలో హలో ప్రియా, ఏంటో చెప్పు. ఆ రిషి నమ్మొద్దు, నేను చెడగొట్టాను తీసుకెళ్ళాడు. ఏమంటున్నావు? అవును ప్రియా, నిజమే చెప్తున్నావా? ముందు వాడి దగ్గర నుంచి వచ్చాయి. అయితే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెంటనే ఇక్కడికి రా. ఎక్కడ నువ్వు ఇప్పుడు? ఇండియాలో విజయవాడ పక్కనున్న మంగళగిరిలో. అనవసరంగా ఒకళ్ళ మీద నిందలు వేయడం మాని. ఆనంద్, ఏమైంది? తను నన్ను నమ్మలేదు సార్. ఏదో జరిగిన తర్వాతే నమ్మేలా ఉంది. ఎవరు ప్రియా ఫోన్ చేసింది? ఇంకెవరు? ఆనందే. ఏమన్నాడు ప్రియా? నువ్వేదో చేద్దామని రూమ్ కి తీసుకెళ్తున్నావుట. ప్రియా, ఆనంద్ చెప్పినట్టుగా నేను నీకేదైనా చెడు తలపెడితే అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? నీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను. అది కుదరకు నుండి ఏమైనా చేస్తే లండన్లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఏంటంత అమాయకంగా అడుగుతున్నావు? నేను నమ్మకపోతే నీతో వస్తానా? అసలు నేను ఎలాంటి వాడినో నీకేమైనా తెలుసా? నువ్వు ప్లే బాయ్ అని తెలుసు, అందుకే నీకు లవ్ అండ్ ఎఫెక్షన్ మీద నమ్మకం లేదు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలీదు, కానీ ఒక విషయం తెలుసు, మీ అమ్మగారు లేరు కదా. మనం చేసిన తప్పు వల్ల ప్రియా ప్రియా ఋషి వల్ల పడుతుందేమోనని భయంగా ఉంది. లేదు, ప్రియాకి ఏ ప్రాబ్లం రాకూడదు. లేదు, నాకు చాలా భయంగా ఉంది. మనం ఆ తప్పు చేసి వాళ్ళిద్దరు సంతోషాన్ని చెడగొట్టాం. అది ఊరికి ఎందుకు వచ్చా? ప్లీజ్ ప్లీజ్, అది ఈగో. నాకెందుకంత ఈగో? ఏ నేను చెప్పేది కొంచెం వింటావా? కావాలంటే మన ఇద్దరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ. క్షమాపణ? వాళ్ళు మనల్ని క్షమిస్తారా? మనం తప్పు చేసాం. నిజంగా అలా చేసి ఉండకూడదు. వాళ్ళు తప్పకుండా మనం అలా చేసి ఉండకూడదు. they will forgive us. It's okay. Bye. ఆగాగు, దీన్ని తీసుకో. Thank you so much. Okay. Take care. మహాగణపతిం మనసా స్మరామి. ఇన్ని సంవత్సరాలుగా లండన్ లో ఉన్నా ఈ గుడికి రావడం ఇదే మొదటిసారి. దానికి కారణం నువ్వే. మన ప్రియకు నిజం చెప్పేద్దాం. ప్రియా, మా ఇల్లు పక్కనే ఉంది. నీకు అబ్జెక్షన్ లేకపోతే వెళ్దామా? ఓకే. ఆనంద్ చెప్పేది. లవ్ ద్వేషించిన వాళ్ళు లవ్ అంటే ఏంటో అర్థం చేసుకున్నారా? నేను నిజంగా ఆశపడ్డది ఇది. కంగ్రాట్స్. నేను మీ ఇద్దరిని చూసి సంతోషపడ్డాను. అనుబంధం, ప్రేమ లేని జీవితం నరకం సార్. మీ ఇద్దరు చాలా మంచివాళ్ళు. పెళ్లి చేసుకోండి.
ఒక చిన్న పిల్లాడు చెప్తున్నాడు అనుకోకండి. బాయ్. చెప్పేద్దామా? వద్దు, చెప్తే మనల్ని తప్పుగా అనుకుంటారు. మన మీద చాలా గౌరవం పెంచుకున్నారు. అన్నా ఇవాళ మనందరం ఇండియాకి వెళ్ళబోతున్నాం, తెలుసు కదా? అయితే ఇప్పుడు ఏమంటా? నువ్వు ఇండియాకి రాగానే నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి హెల్ప్? మా ఊరు కామారెడ్డిలో నువ్వు ఒకసారి అడుగు పెట్టాలన్నా. నీకు అంత కోరిక కలిగింది ఏంట్రా? చెప్తాను. నువ్వు మా ఊరికి వచ్చిన రోజున టికెట్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఊరందరినీ పిలుచుకొస్తాను. పోస్టర్లు అతికిస్తాను, కటౌట్ పెడతాను, స్టేజ్ ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ ఎందుకు? నిన్ను పెట్టి ఒక పెద్ద షో చేస్తాను. రే, షో షో చేయడానికి నా దగ్గరే ఉందిరా. ఎందుకు లేదన్నా? నీకే తెలియని ఒక గొప్ప పవర్ నీలో ఉందన్నా. నాలోనా? ఆ, ఏంట్రా పవర్? అదేంటంటే మా ఊరి మీదుగా ఓ ఎక్స్ప్రెస్ వెళ్తుందన్నా. సరే, అది మా ఊర్లో ఆగదన్నా. సరే. నువ్వు ఆ. ఒంటి చేత్తో దాన్ని ఆపాలన్నా. అది లెఫ్ట్ హ్యాండ్ తో ఊరంతా చూసి నా కలెక్షన్ పెరగాలన్నా. పల్నాటి బ్రహ్మనాయుడులో బాలకృష్ణ ఆపాడు కదా అని నేనేదో బిల్డప్ కోసం చెప్పుకుంటుంటుంటే ఈ బెల్లం కొండనే చంపేయాలనుకుంటున్నావా? ఫ్లైట్ పైకి లేక నేను కిందకు తోసేస్తాను. ప్రియా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అనే విషయాన్ని చివరి రోజు మాట్లాడుకుందాం అనుకున్నావు. నీ జ్ఞాపకం ఉందనుకుంటాను. ఏం చెప్పదలుచుకున్నా రేపు అదే చోటికి వస్తావని నమ్ముతున్నాను. వస్తావా? రావాలి. ఈ టూర్కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా నిజమైన ప్రేమంటే ఏంటని. అది ఆనంద్ ప్రియ విషయంలో. నేను కూడా మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక పెళ్లి చేసుకుందాం. ప్రియా, ఆనంద్ ఏ తప్పు చేయలేదు. నేనే మీ ఇద్దరిని విడదీశాం. మీ ఇద్దరి దగ్గర ఓడిపోకూడదని మేము ఈ ద్రోహం చేశాం. ప్రియా, రిషి నీ మనసు చెడగొట్టడానికి అతను చేసిన తప్పులన్నీ ఆనంద్ మీద నెట్టేశాడు. నువ్వు ఆనంద్ ఒకటవ్వాలి, సంతోషంగా ఉండాలి. ప్రియా, ఇక్కడ జరిగిన అన్ని విషయాలు దయచేసి మర్చిపో. వీలైతే మమ్మల్ని క్షమించు.